ముంబై గల్లీ స్టేజెస్ నుండి గ్రాండ్ ఇంటర్నేషనల్ స్టేజెస్ వరకు అతని స్టోరీ ఇన్స్పిరేషనల్. ముంబై గల్లీ స్టేజెస్ నుండి గ్రాండ్ ఇంటర్నేషనల్ స్టేజెస్ వరకు అతని స్టోరీ ఇన్స్పిరేషనల్. ఏ ఏజ్లో అయితే తన పేరెంట్స్ని వదిలి ఉండలేరో ఆ ఏజ్లోనే తన ఇంటి సిచ్యువేషన్ బాగాలేక ఫుడ్ కోసం షెల్టర్ కోసం తన పేరెంట్స్ని వదిలి ఉండాల్సి వచ్చింది. ఈ స్టోరీ ఎవరిదో కాదు, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మది. ఇతని స్టోరీ చూశాక మన లైఫ్లో మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేస్తాము. హలో అండి, మీరు చూస్తున్నారు హర్ష టెర్రర్ వైటీ. థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ దీస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పేరెంట్స్కి దూరంగా ఉండి తినడానికి తిండి లేక తన బ్యాటింగ్ ప్రదర్శనలతో బౌలర్ని కన్ఫ్యూజ్ చేస్తూ తను ఇంటర్నేషనల్ కెరియర్లో సక్సెస్ అయిన విధానం ఈ వీడియోలో చూద్దాం. విరాట్ కోహ్లీ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. కానీ రోహిత్ శర్మ గత 14 సంవత్సరాల నుంచి బౌలర్లకి ఉచ్చమటలు పట్టిస్తున్నాడు. రోహిత్ శర్మ 13th ఏప్రిల్ 1987 నాగపూర్, మహారాష్ట్రలో జన్మించాడు. వాళ్ళ డాడీ ఒక ట్రాన్స్పోర్ట్ కేర్టేకర్లా పనిచేసేవాడు. ఇల్లు గడవడానికి వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉండేది. అందుకే వాళ్ళ డాడీ చాలా టఫ్ డిసిషన్ తీసుకున్నాడు. రోహిత్ శర్మకి 5 years ఏజ్ ఉన్నప్పుడే తనను బోర్వ్యాలీలో ఉన్న తన అమ్మమ్మ తాతయ్య దగ్గరికి పంపించాడు. అక్కడ వాళ్ళు కూడా ఒక చిన్న గుడిసెలో ఉండేవారు. అక్కడ తన ఎడ్యుకేషన్ కోసం ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేయించారు. రోహిత్ శర్మ బాగా చదివి జాబ్ తెచ్చుకోవాలని తన పేరెంట్స్ యొక్క కోరిక. అందుకే రోహిత్ శర్మ హార్డ్ వర్క్ పెట్టి చదివేవాడు. అంతేకాదు టైం దొరికినప్పుడు క్రికెట్ కూడా ఆడేవాడు. ఎప్పుడైతే రోహిత్కి 12 ఏజ్ వచ్చిందో అప్పుడు వాళ్ళ స్కూల్కి ఆపోజిట్ స్కూల్కి క్రికెట్ కాంపిటీషన్ జరిగింది. ఎప్పుడైతే స్కూల్ టీచర్ చెప్పిందో అప్పుడు రోహిత్ శర్మ పార్టిసిపేషన్ చేసి 18 balls 40 runs చేశాడు. అంతేకాదు టీం గెలవడానికి ముఖ్య పాత్ర పోషించాడు. ప్లస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే వచ్చింది. అది ఆపోజిట్ స్కూల్ కోచ్ దినేష్ గారు చూసి తన ఇంటి దగ్గరికి వచ్చాడు. రోహిత్ని మా స్కూల్లో చేర్పించమని తన గ్రాండ్ పేరెంట్స్ని అడిగాడు. అప్పుడు తన గ్రాండ్ పేరెంట్స్ ఫీజు గురించి అడిగితే 240 per month అని చెప్పాడు. అప్పుడు మేమంతా కట్టలేం బాబు అని చెప్తే అప్పుడు దినేష్ గారు స్కాలర్షిప్ ఇప్పించాడు. దీనివల్ల రోహిత్ బాగా చదివి క్రికెట్ కూడా ఆడేవాడు. ఫస్ట్లో రోహిత్ శర్మకి ఆఫ్ స్పిన్ అంటే చాలా ఇష్టం. బట్ దినేష్ గారు బ్యాటింగ్ కూడా ఇంట్రెస్ట్ పెట్టు అని చెప్పాడు. అంతేకాదు అప్పటి నుంచి మన రోహిత్ బ్యాటింగ్ కూడా ఇంట్రెస్ట్ పెట్టాడు. అలా దినేష్ కోచ్ దగ్గర స్ట్రాటజీస్ అన్నీ నేర్చుకున్నాడు. ఫైనల్లీ రోహిత్ సెలెక్షన్స్ అయితే జరిగాయి. లీస్ట్ ఏలో సెలెక్ట్ అయ్యాడు. ఆ మ్యాచ్లో 42 runs చేసి అండ్ 3 wickets తీసుకున్నాడు. అంతేకాదు సెకండ్ మ్యాచ్లో 142 runs in 90 balls చేసి ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేశాడు. అండ్ సెలెక్టర్స్ కూడా చూసేలా చేశారు. అండర్ 19 సెలెక్టర్స్ రోహిత్ శర్మని సెలెక్ట్ చేశారు. ఆ రోహిత్ శర్మ అన్ని మ్యాచ్లు బాగా ఆడాడు. బట్ ఫైనల్స్ ఓడిపోయారు. కానీ రోహిత్ శర్మ నాక్ ఈజ్ బెస్ట్ నాక్. రోహిత్ శర్మ 6 matchesలో 319 runs చేసి ఇండియా A teamకి సెలెక్ట్ అయ్యాడు ఇన్ 2006లో. తను 2006లో ఫస్ట్ డెబ్యూ మ్యాచ్, అది కూడా న్యూజిలాండ్తో 27 balls 57 runs చేశాడు. అలా బెస్ట్ పర్ఫార్మెన్స్ వల్ల 23rd June 2007లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఛాన్స్ వచ్చింది. కానీ దురదృష్టం కొద్దీ ఆ మ్యాచ్లో అతనికి ఆడడానికి రాలేదు. 2007లో T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఆడారు. ఈ T20 వరల్డ్ కప్లో న్యూ కెప్టెన్ ధోని లీడర్షిప్లో యంగ్ టీం బిల్డ్ అయింది. అందులో రోహిత్ శర్మకి కూడా ఛాన్స్ వచ్చింది. ఇక్కడ కూడా ఛాన్స్ వచ్చిన రోహిత్కి ఆపర్చునిటీస్ ఇచ్చేవారు కాదు. 7th down లేదా 8th down ప్లేస్లో బ్యాటింగ్ వచ్చేది. అందుకోసం బాల్స్ తక్కువ కనుక పర్ఫార్మెన్స్ అంతగా ఇచ్చేవాడు కాదు. ఫైనల్లీ అదే T20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగింది కదా ఒక మ్యాచ్. ఈ మ్యాచ్లో 33 runsలో సేవాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అవుట్ అయ్యారు. అప్పుడు కెప్టెన్ ధోని రోహిత్ శర్మకి 5th downలో ఛాన్స్ ఇచ్చారు. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ 4 sixes అండ్ 3 fours కొట్టి అతడు హిట్ మ్యాన్ అని ప్రూవ్ చేశాడు. ఫైనల్లీ T20 వరల్డ్ కప్ కూడా ఇండియా గెలిచింది. కానీ అప్పుడు రోహిత్ శర్మ ముందున్న ODI మ్యాచెస్లో ప్రూవ్ చేసుకోవాల్సిన ఛాన్స్ వచ్చింది.
కానీ 2008 వరకు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేది ఇండియా టీంలోకి వచ్చేసారు. ఈ టైంలో రోహిత్ శర్మను టీంలోకి తీసుకున్న చాలా తక్కువ ఛాన్సెస్ అనేది ఇచ్చేవారు. ఒకవేళ ఛాన్స్ వచ్చినా రోహిత్ అనేది ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోలేదు. దానివల్ల రోహిత్ని ఇండియన్ టీం నుంచి బయటికి తీసేశారు. బయటికి వచ్చినప్పుడు రంజీ క్రికెట్లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియా టీంలోకి మళ్ళీ ప్లేస్ తెచ్చుకున్నాడు. మళ్ళీ పర్ఫార్మెన్స్ డౌన్ అయితే రోహిత్ని మళ్ళీ ఇండియన్ క్రికెట్ టీం నుంచి బయటికి తీసేసేవారు. కెప్టెన్ ధోనీకి రోహిత్ పైన నమ్మకం ఉండేది. టీం నుండి బయటికి రావడం, అలాగే మళ్ళీ లోపలికి రావడం, అలా కంటిన్యూస్గా ప్రాసెస్ జరిగేది. ఫైనల్లీ 2010లో ఇండియాకి 5 వన్డే మ్యాచెస్ ఆడాల్సి వచ్చింది. అప్పుడు ఇండియా వర్సెస్ జింబాబ్వేతో సెకండ్ మ్యాచ్ 90 బాల్స్లో 140 రన్స్ చేసి టీంని గెలిపించాడు. ఈ సిరీస్ వెంటనే నెక్స్ట్ ట్రయాంగులర్ సిరీస్ ఆడాల్సి వచ్చింది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ 110 రన్స్ చేశాడు. అలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. ఇండియా నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా సిరీస్, దానితో పాటు ఇమీడియట్గా ఐసీసీ వరల్డ్ కప్ 2011 కూడా వచ్చింది. అందరూ రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు అని అనుకున్నారు. అలా వరల్డ్ కప్లో కూడా పార్టిసిపేట్ చేస్తారని అనుకున్నారు. కానీ అది బ్యాడ్ లక్. బ్యాక్ టు బ్యాక్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో రోహిత్ శర్మ ఫ్లాప్ అనేది అయ్యాడు. రోహిత్ శర్మని ఐసీసీ వరల్డ్ కప్ 2011 నుండి బయటికి తీసేశారు. వరల్డ్ కప్ నుండి బయటికి తీసేసినందుకు రోహిత్ శర్మ చాలా ఫీల్ అయ్యాడు. కెన్ ఆల్వేస్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అతను ఆల్వేస్ కమ్బ్యాక్ చేయాలని అనుకున్నాడు. వరల్డ్ కప్ తర్వాత ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 5 వన్డే సిరీస్ అనేవి అనౌన్స్మెంట్ అయ్యాయి. ఈ సిరీస్లో సీనియర్స్కి రెస్ట్ అనేది ఇచ్చారు. దానివల్ల రోహిత్కి ఇండియన్ టీంలో ఛాన్స్ అనేది వచ్చింది. ఈ సిరీస్లో రోహిత్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ వల్ల టీం గెలవడానికి హెల్ప్ అయ్యింది. కానీ 2012లో మళ్ళీ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయింది. ఎవరిది? మన రోహిత్ శర్మది. ఈ మొత్తం ఇయర్ స్ట్రగుల్స్ చేస్తూనే ఉన్నాడు. ఈ డ్యూరేషన్లో రోహిత్ శర్మ 25 ఓడిఐ మ్యాచెస్ ఆడినా కానీ ఒక్క మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 2013లో ఇండియా టీంకి ఒక ఛాంపియన్స్ ట్రోఫీ అనేది అనౌన్స్ చేశారు. ఇండియా మీడియా నుండి క్రికెట్ ఫ్యాన్స్ వరకు అందరూ రోహిత్ శర్మకి ఛాన్స్ ఇవ్వద్దు అని అన్నారు. కానీ అప్పటికే రోహిత్ శర్మకి ఛాన్స్ వచ్చింది. ఎవరి వల్ల అంటే మన ధోని వల్ల. చాలామంది ధోనీని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అవన్నీ పట్టించుకోకుండా ధోని అయితే ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో మన రోహిత్ శర్మకి ఓపెనింగ్ ఛాన్స్ అనేది వచ్చింది. అది ఆ ఓపెనింగ్ ఛాన్స్లో 65 రన్స్ చేసినది కాకుండా శిఖర్ ధావన్తో 140 రన్స్ వరకు పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేశారు. అంతేకాదు మ్యాచ్ గెలిచేశారు. ఇలాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క మ్యాచ్లో బాగా ఆడాడు. అంతేకాదు ఆ సిరీస్ గెలవడానికి ముఖ్య పాత్ర పోషించాడు. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పర్మనెంట్గా ఇండియన్ టీంకి ఓపెనర్గా సెట్ అయ్యాడు. 2014లో అగైనెస్ట్ శ్రీలంక 264 రన్స్ చేసి రికార్డ్ని సృష్టించాడు. మళ్ళీ ఒకసారి అగైనెస్ట్ శ్రీలంక ఇన్ 2017లో డబుల్ సెంచరీ అయితే చేసేశాడు. 2013 నుంచి 2017 వరకు వచ్చిన ఛాన్సెస్లో బాగా రాణించి విరాట్ కోహ్లీ ఆప్షన్స్లో రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇచ్చి దాంట్లో ఘన విజయంగా సాధించారు ఏషియా కప్ని. 2019 ఏషియా కప్లో 500 చేసి ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు. అంతేకాదు ఆల్ ఫార్మాట్స్లో కెప్టెన్గా మరి ఓపెనర్గా ప్రకటించారు. ఇంకా అప్పటి నుంచి మన ఎంఐకి ఆడిన రోహిత్ శర్మ 5 ట్రోఫీస్ తెచ్చాడు. ఏషియా కప్కి 5 ట్రోఫీస్ తెచ్చాడు. ఇప్పుడు T20 వరల్డ్ కప్కి కూడా ఒక ట్రోఫీ తెచ్చాడు. ఇంకా ఆఫ్లైన్గా చూస్తే అతను చేసిన డొనేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. అది చెప్పాలంటే ఒక వీడియో పడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ రోహిత్ శర్మ బయోగ్రఫీ. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చేయకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.